నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? సో మనకు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ఎక్కడైనా పాటలు పద్యాలు ఉంటాయి మన క్లాస్ రూమ్స్లో. సో అవి ప్రజెంట్ చేసేటప్పుడు పిల్లల ముందు పాడాలంటే మన గొంతు బాగాలేదని, ఇంకేదో అని కాస్త ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తోనో సిగ్గుతోనో మనము కొన్ని పాటలు పాడకుండా, గేయాలు ఆలపించకుండా, పద్యాలు పాడకుండా వదిలేస్తుంటాం, లేదా రాగయుక్తంగా చెప్పకుండా ఊరికే మనం చేస్తూ ఉంటాం. సో పాటలు ఏ విధంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి తయారు చేయవచ్చు, మ్యూజిక్తో పాటు మనము పాడకుండా ఒక ప్రొఫెషనల్ సింగర్ ద్వారా పాడించినట్టుగా ఏ విధంగా మనము పాటని మ్యూజిక్తో ట్యూనప్ చేసి ఇంపోర్ట్ చేసుకొని మన పిల్లలకు వినిపించవచ్చు, నేను ఈరోజు మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. సో మనము ఈ పాటను జనరేట్ చేయడానికి చాట్‌జీపీటీ అండ్ సునో ఏఐ అనేటటువంటి వెబ్సైట్లను అయితే మనం యూజ్ చేస్తాం. సో ఈ పాటలను తయారు చేయడానికి నేను మొదట 4వ తరగతిలోని మొదటి పాఠం తెలంగాణ వైభవం, ఈ పాట యొక్క లిరిక్ని తీసుకొని ఈ పాటని మనం మ్యూజిక్తో పాటు ఒక ప్రొఫెషనల్ సింగర్తో పాడించిన విధంగా ఏ విధంగా చాట్‌జీపీటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేయొచ్చో మనమైతే ఒక్కసారి చూద్దాం, రైట్? సో ఈ పాటను తయారు చేయడానికి మనకు లిరిక్స్ అయితే అవసరం. లిరిక్స్ అంటే ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సాంగ్ యొక్క లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు టైప్డ్ కావాలి, లేదా మనం టైప్ అయినా చేయాలి, లేదా చాట్‌జీపీటీని వాడి దీంట్లో నుంచి టెక్స్ట్ని అయితే ఎగ్జాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఓపిక ఉన్నట్లయితే ఈ టెక్స్ట్ని ఈ పాటని టైప్ చేసుకోవచ్చు, లేదా మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చాట్‌జీపీటీలో అప్లోడ్ చేయడం ద్వారా ఈ పాట యొక్క లిరిక్స్ని మనకు చాట్‌జీపీటీ ఎగ్జాక్ట్ చేసి అయితే ఇస్తుంది. సో నేను ఇదివరకే ఈ పాట యొక్క లిరిక్స్ని టైప్ చేసుకొని పెట్టుకున్నా, రైట్? సో సునో ఏఐ అనే వెబ్సైట్ ద్వారా ఈ పాట యొక్క లిరిక్స్ని అందిస్తూ మనము మ్యూజిక్ని యాడ్ చేసి ఒక ప్రొఫెషనల్ సింగర్ ద్వారా పాడించిన విధంగా మంచి మ్యూజిక్తో మనకు కావాల్సినటువంటి స్టైల్లో ఏ విధంగా జనరేట్ చేయొచ్చో మనమైతే ఒకసారి చూద్దాం. సో ఈ పాట యొక్క లిరిక్స్ని నేను చాట్‌జీపీటీ మీద ఆధారపడకుండా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం స్క్రీన్ షాట్ ఇస్తే ఆ స్క్రీన్ షాట్లో ఉన్నటువంటి టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా ఇవ్వకుండా తనకు నచ్చిన విధంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నాకు టైం ఉంది కాబట్టి నేను ఈ పాట యొక్క లిరిక్స్ని చక్కగా నేను వర్డ్ ఫైల్లో టైప్ అయితే చేసి పెట్టుకున్నా, రైట్? ఇది ఈ సాంగ్ యొక్క లిరిక్. సో ఇక్కడ నేను టైప్ చేసి పెట్టుకున్న ఈ పాట మొత్తాన్ని, రైట్? సో దీన్ని నేను కాపీ చేసుకొని sunoai.com, రైట్? ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే కనుక మిమ్మల్ని లాగిన్ కమ్మని అడుగుతుంది, రైట్? లాగిన్ కమ్మని అడుగుతుంది. లేదు అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్ సునో ఏఐ అనేటటువంటిది వచ్చింది, రైట్? సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హోమ్ బటన్ ఉంది, క్రియేట్ ఉంది. సో ఈ క్రియేట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆడియో పర్సోనా అని వస్తుంది. సో మనం లిరిక్ ఇస్తున్నాం కాబట్టి ఈ యాడ్ యువర్ ఓన్ లిరిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ నేను తీయతేనియస్లోన లిరిక్స్ అయితే ఇస్తుంది, రైట్? ఈ విధంగా ఇచ్చాను. సో గ్యాప్స్ అనేటివి ఏవి లేవు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం ఒకసారి వర్డ్లోనే సరి చేసుకోవడం బెటర్, లేదా ఇక్కడ కూడా చేసుకోవచ్చు. కాస్త గ్యాప్ ఇచ్చిన వర్డ్లో పర్ఫెక్ట్గా చేసుకొని పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది, రైట్? సో ఇదివరకు నేను చాట్‌జీపీటీలో దీని యొక్క టెక్స్ట్ని ఎగ్జాక్ట్ చేసి పెట్టుకున్నాను, రైట్? సో దాన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటా, మీరు కూడా ఈ విధంగా కాపీ చేసుకుంటే బాగుంటుంది, రైట్? సో గ్యాప్ లేకుండా ఎక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ పాజ్ ఇవ్వాలి అనేటువంటిది తెలియాలి కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఇస్తే స్టాంజా వైజ్ ఇస్తే బాగుంటుంది కాబట్టి నేను స్టాంజా వైజ్గా పుస్తకంలో ఉన్నటువంటి విధంగా ఇప్పుడు మీకు ఇచ్చాను. చూడండి, ఇది ఫస్ట్ సెకండ్ లైన్, ఇదొక స్టాంజా 4 లైన్లు, ఇదొక స్టాంజా 4 లైన్లు, ఇదొక స్టాంజా 4 లైన్లు, ఇదొక స్టాంజా 4 లైన్లు, ఈ విధంగా లాస్ట్కి మళ్ళీ పల్లవి ఇచ్చాను, రైట్?
ఇచ్చిన తర్వాత మనకి ఏ స్టైల్లో కావాలి అనేటటువంటిది ఇక్కడ ఇవ్వాలి. ఏ స్టైల్లో కావాలి మనకు ఒక ఫోక్ స్టైల్లో కావాలి, రైట్? ఫోక్ స్టైల్ అని ఇచ్చాను, సింపుల్ సరిపోతుంది. ఫోక్ స్టైల్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకేమన్నా కావాలా అనుకుంటే కామా ఇచ్చేసి ఫీమేల్ వాయిస్, రైట్? మేల్ వాయిస్ లైన్, రైట్? ప్యాట్రియాటిక్, ఓకే, మనకు ఇది ప్యాట్రియాటిక్ సాంగ్ కాబట్టి ప్యాట్రియాటిక్ వే అని ఒక 4-5 నేను స్టైల్స్ అయితే ఇచ్చాను. దాన్ని ఇచ్చేసిన క్రియేటర్, సో క్రియేట్ అనగానే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ 2 టైప్స్ సాంగ్స్ జనరేట్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ లోడ్ అవుతున్నాయి. గతంలో కూడా ఇదే సాంగ్ అయితే ట్రై చేసి చూశాను, సో కింద ట్రై చేసి ఉన్నాయి. మీకోసం ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మీకు చూపించాలి కాబట్టి మీకోసం మరొకసారి ప్రాంప్ట్ నుంచి ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి సాంగ్స్ రెడీ అవుతుంది. ఓకే, ఇదొక సాంగ్ ఒకటే పాటని 2 టైప్స్గా మనకు తయారు చేసి ఒకసారి విందాం. కాస్త టైం తీసుకుంటుంది, రైట్? ఓకే, ఈ విధంగా చక్కని పాటలను అయితే ఇంకో రకం చూద్దాం. ఇదొక స్టైల్ సాంగ్, రైట్? గతంలో చేసిన పాటను కూడా వినిపిస్తాం మీకు ఒకసారి మళ్ళీ. రైట్, ఈ విధంగా ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగా మనకు సాంగ్ అయితే తయారు చేసి ఇస్తుంది, రైట్? ఓకేనా? ఈ విధంగా మీరు కూడా ఈ పాటే కాదు ఇంకా వేరే పాటలు కూడా చక్కగా మీరు తయారు చేసుకొని ఈ సాంగ్ని వినండి. ఇది ఇంకా అద్భుతంగా ఇచ్చింది. నేను లైక్ చేసి పెట్టాను నేను. చూడండి, చక్కగా ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగా ఎక్కడ అక్షర దోషాలు లేకుండా మనం ఇచ్చినటువంటి అక్షరం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇచ్చినటువంటి స్టాంజర్స్ ఆధారంగా చక్కగా పాటలను అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో ఈ పాటను మరి డౌన్లోడ్ చేయడం ఎలా అంటే సింపుల్ వే. ఇక్కడ ఈ పాట ప్లే చేస్తున్నాను కదా నేను, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయడం ద్వారా మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ MP3 ఆర్ జనరేట్ వీడియో, ఈ 2 టైప్స్ వీడియోని మనం డౌన్లోడ్ అయితే చేయొచ్చు. సో MP3 ఆడియో పైన క్లిక్ చేయడం ద్వారా మనకు సాంగ్ డౌన్లోడ్ అవుతుంది, రైట్? ఈ విధంగా మీరు పాటని డౌన్లోడ్ చేసి మీ క్లాస్ రూమ్లో మీ పిల్లలకు అద్భుతంగా ఇలాంటి పాటల్ని వినిపించి వాళ్ళ ద్వారా ట్యూనప్ చేయొచ్చు. ఓకేనా? సో మీరంతా మళ్ళీ మీ పాఠశాలలో ఉన్నటువంటి మీ తరగతుల్లో మీరు డీల్ చేసేటటువంటి తరగతిలో ఉన్నటువంటి పాటల్ని చక్కగా క్రియేట్ చేసి మీ పాఠశాలలో మీ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ప్రొసీజర్ కనుక కరెక్ట్గా అర్థమై నచ్చితే కనుక నా వీడియోకి లైక్ ఇచ్చేసి మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.